క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలు మనం గమనించినట్లయితే నిజమైన క్రైస్తవుడు జీవించాల్సినటువంటి జీవితం దాతృత్వపు జీవితం అని మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. దాతృత్వం అంటే ఏమిటి? దాతృత్వము అంటే ఉదార స్వభావము, పరిపూర్ణ ప్రేమ, క్షమాపణ, మానవతా విలువలు కలిగి జీవించటం. అందుకే ఈనాటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. ఎవరైతే క్రీస్తును అనుసరించాలని ఆశపడుతూ ఉన్నారో వారు దేవుని వాక్కు యందును, విశ్వాసమందును, జ్ఞానమందును ఎదిగి ఉండాలని. దేవుడు ప్రేమమయుడు అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో చక్కగా రాయబడి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఉన్నారు. ఆయనను విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉంటారని యోహాను గారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రేమ దేవుని నుండి పుట్టింది. ప్రేమ దేనిని దహించదు, కానీ అన్నింటినీ సహిస్తుంది. ప్రేమ దేవుని ద్వారా ఈ లోకానికి పరిచయం చేయబడింది, తన సృష్టి ద్వారా. అలాగే నాటి యొక్క సువార్త పఠనములు మనం గమనిస్తే క్రీస్తు ప్రభు తన ప్రేమ మార్గాన్ని ఈ లోకానికి కనబరుస్తూ ఉన్నారు. సాధారణంగా మనం యేసు ప్రభు యొక్క బోధనలను ఆలకిస్తే అందులో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్, నైతిక విలువలను మనం కనిపెడుతూ ఉంటాం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు అంటారు, నీకు అపకారం చేసినటువంటి వారందరినీ కూడా వారికి తిరిగి అపకారం చేయకుండా వారిని క్షమించమని చెప్తారు. ఇది నైతిక విలువ. దేవుడు ప్రేమమయుడు అని చెప్పటంలో ఇది ఒక ఉదాహరణ. అందుకే పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయము 8వ వచనంలో మనం వింటూ ఉంటాం, కావున మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు ప్రభు మన కొరకు శిలువ శ్రమలను అనుభవించి మరణించాడు. కాబట్టి తద్వారా దేవుడు తన ప్రేమను ఈ లోకానికి కనబరుచుకున్నాడు అని పౌలు గారు నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమను తెలుసుకుందాం, దేవుని యొక్క ప్రేమను అనుభవిద్దాం. ముఖ్యంగా మనకు అపకారం చేసినటువంటి వారిని క్షమించి క్రీస్తు ప్రభు వలె జీవించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.